జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక మంచి లడ్డు చేసి చూపిస్తాను. చాలా హెల్త్కి మంచిది, ఆరోగ్యకరమైన అవిసె గింజల లడ్డు అండి. దానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, ఉలవలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అండ్ ఖర్జూరం, కిస్మిస్, తేనె అది మిస్ అయిందండి ప్యాకెట్లో, ఎందుకంటే ఇక్కడ పెట్టలేదు నేను. ఎందుకంటే అది కిస్మిస్ పళ్ళు ఖర్జూరం సరిపోతుంది అనుకున్నాను లడ్డూకి, కానీ అది దాంతో ఉండవలేదు. అందుకు లాస్ట్లో నేను తేనె కూడా కలిపాను. నో షుగర్, నో బెల్లం కూడా వేయలేదండి, ఓన్లీ వేసాను. నాకు కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్, ఖర్జూరం, కిస్మిస్ పళ్ళు, నల్ల నువ్వులు, ఉలవలు, తర్వాత తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి పొడి అండి. దీనికి కావాలి అంతేనండి. చాలా చేయడం కూడా చాలా ఈజీ, టేస్టీ, ఎమ్మీకి ఎమ్మీ అన్నీ ఉంటాయి. ఎమ్మీ ఉంటుంది లడ్డు. ఆరోగ్యానికి చాలా మంచివి కదా ఈ ఐటమ్స్ అన్నీ. ఎంత మంచివో అందరికీ తెలుసు, నేను కూడా తెలుసుకునే చేస్తున్నానండి, ఒంటికి మంచిదని. ఫ్లాక్స్ సీడ్స్ ఓన్లీ తినలేం కదా, అందుకని చేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 by 1 దోరగా వేపుకోవాలండి. ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వేయించకూడదు, లైట్గా దోరగానే వేయించుకోవాలి. అన్నీ వేయించేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా, లైట్గానే వేయిస్తున్నాను. ఫస్ట్ ఉలవలు వేయిస్తున్నాను నేను. ఉలవలు కూడా ఎంత మంచో అందరికీ తెలుసు. ఉలవలు ఒక్కటి తినలేం కదా, రోజారు పెట్టుకోగలం, కానీ ఉలవలు ఒత్తు తినలేము కాబట్టి అవి కూడా అన్నీ దోరగా వేయించి ఒక కంచం పెట్టుకుని ఆ ప్లేట్లో అన్నీ వేసేసుకోవాలండి. 1 by 1 అన్నీ వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అన్నీ వేయించి పెట్టుకున్నాను, చూస్తారా. ఎండు కొబ్బరి కూడా వేయించాను. ఎండు కొబ్బరి వేయించడం వల్ల అందులో నుంచి చెడ్డు వాసన పోతుంది, బాగుంటుంది. వాసన ఏం లేకుండాను తినడానికి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి లాస్ట్లోని. అన్నీ 1 by 1 అన్నీ వేయించిన తర్వాత లాస్ట్లో దాని తర్వాత కిస్మిస్, ద్రాక్ష కూడా మిక్సీ వేసేసుకోవాలి. అది ముద్దగా ఉడితే అది మనం ఈ పొడిలో వేసుకుని లడ్డూలు చేసుకోవాలన్నమాట. అది అన్నీ వేసి లడ్డూలు చేశానండి. లడ్డూలు రాకపోతే ఇది లాస్ట్లోని తేనె వేసాను అనమాట. కిస్మిస్, ద్రాక్షకి రాగలేదు లడ్డు, అందుకని ఇందులోని తేనె వేసి లడ్డూలు చేశాను. చూసారా, చూడడానికి నల్లగా ఉన్నాయి కానీ చాలా హెల్తీ లడ్డూస్, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకుని చూడండి, ట్రై చేసి. చాలా మంచిది. దీంతో ఒక్కొక్క ఐటెంతో ఒక్కొక్క రకమైన ఐటమ్స్ చేసుకోవచ్చండి. వెరైటీగా తేనె వేసాను, లడ్డు అవ్వట్లేదు అనేసి. అంతేనండి, చాలా ఈజీ, చేసుకోవడం ఈజీ, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. బగట్గా లేకుండా, ఎలకపొడి అని వేసాం కదా, బగట్ లేకుండా కొబ్బరి వేసాము, టేస్ట్గా ఉన్నాయండి. పిల్లలు పెద్దలు అందరూ తినేస్తారు. ఒక్క లడ్డు ఇస్తే విడిపోతున్నాయని కొద్దిగా తేనె వేసి బాగా నొక్కాను అనమాట. నెయ్యి అది వేయం కదా. ఎమ్మి ఉన్నాయండి లడ్డూలు. మా మనవాడు కూడా తినేస్తున్నాడు, 3 years బాబు. వాడికి వచ్చి దానికి బ్లాక్ లడ్డు అని పేరు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.